మన జీవితంలో కొన్ని సంఘటనలు చూసినప్పుడు మనకు కొన్ని అర్థమవుతాయి. ఓకే. నాకు ఒక మిత్రుడు కొత్తపేటలో ఉండేవాడు. ఇది రియల్గా జరిగిన స్టోరీ. నేను ఎవ్రీ సండే అట్లా క్రికెట్ ఆడడానికి వెళ్ళేవాడిని. ఆ టైంలో చాలా అంటే ఇంకా మనకి ఆర్థిక సమస్యలు అలాంటివి ఏమి ఉండవు కదా, వాటి పట్ల అవగాహన కూడా ఉండదు. కాబట్టి టైం అంతా చాలా జాలీగా హాయిగా గడుస్తున్నా నాకేదో నేర్చుకోవాలని ఏదో చేయాలని ఇట్లా ఉండి అక్కడ కంప్యూటర్ ఉందంటే వెళ్ళి ఏదో చేసేవాడిని. నాకు ఏం అర్థమయ్యేది కాదు. ఆ టైంలో ఒక విచిత్రమైన విషయం జరిగింది. చాలా కాన్ఫిడెంట్గా ధైర్యంగా బతుకుతున్న ఒక ఫ్రెండు మేము ఇట్లా ఎప్పుడు అట్లా కనిపించేవాడు. ఏదనే భయపడతావు ఎదురా, ఏదన్నా బాల్ పక్కింట్లో పడ్డది, హే తీసుకురాబా కొడతారా, ఏ అంకుల్ బాలి, ఇట్లా అతను చూస్తే ఇలా బతకాలరా అనిపించేది నాకు. అంటే మనకి ఏదో ఇన్స్పిరేషన్ తగులుతుంది కదా, అందుకే అతనితో కాస్త ఉంటే నాకు కూడా కొంచెం హోప్, ఎందుకంటే పొట్టిగా బక్కువ ఉండేవాని అట్లా. మేము ఒక గల్లీలో క్రికెట్ ఆడుతున్నాం. ఒక జ్యోతిష్కుడు వచ్చాడు. బాబు జాతకం చెప్తా అన్నాడు. నన్ను అడిగితే వద్దండి అన్న. ఆ తర్వాత అందరూ వద్దన్నారు. వీడన్నాడు, ఇంకా నువ్వు డబ్బులు సంపాదించడానికి ఇది తప్ప ఇంకో దారి దొరకలే నీకు అని ఎవరిది హార్ష్గా మాట్లాడేవాడు. కాన్ఫిడెంట్ ఫెలో. నేను చూసి ఎవరినైతే చూసి ఇన్స్పైర్ అవుతున్నానో ఆ పర్సన్ అట్లా అన్నాడు. అంటే అతను అట్లా చూసి, జాతకాలు నమ్మవా నువ్వు అంటే, నీ జాతకాలు ఎవడు నమ్ముతాడు, అరే బాలేసుకురాబ్బా ఈడితే మనకేంది లొల్లి. ఓకే. ఇంకోటి ఏంది రావిడ జాతకం అంటే ఎంత నొక్కుతావు జాతకానికి అన్నాను. మామూలుగా అయితే 10 రూపాయలు తీసుకుంటాను, కానీ నీ జాతకం చెప్పడానికి తీసుకో నిజంగా మళ్ళా ఒట్టు. అరే ముందే చెప్తున్నా, నేను నిజంగా పైసలు తీసుకున్నా ఎత్తియే నేను. ఓకే చూశాడు. అందరం నిలబడ్డాడు. ఇట్లా ఏదో ఒక షార్ట్ ఫిల్మ్ తీయచ్చు, చూసి నువ్వు ఏటులో తెచ్చిపోతావు అన్నాడు. ఓకే. ఆ సినిమా చూస్తే నాకు గుర్తొచ్చింది. ఆ సినిమాలో చెప్పాడు కదా హాఫ్ అన్ అవర్లో తెస్తావు అని. అవునవును. ఏడులో తెచ్చిపోతే ఇది మనం రోజు వినే మాట కాదు, ఎవరిట్లా చెప్పారు. అతను అట్లా చెప్పాడు. అంటే అతను నిజంగా చెప్పి నువ్వు నమ్మితే నమ్ము లేకపోతే లేదు, నాకైతే 10 రూపాయలు వద్దు అన్నాడు. వెళ్ళిపోయాడు. వీడు షాక్లో ఉన్నాడు. ఆడెవడలా ఫుడ్ గాడు, ఆడేదో అది బెదిరిద్దామని అట్లా చెప్పాడు. ఏదైనా క్రికెట్ ఆడుతున్నాడు, వద్దున షాట్ కొట్టి అంటే జాతకాలు నిజమైతే మామ అడు డౌట్ వచ్చినాయి. ఫస్ట్ టైం నేను అతనిలో అంతవరకు ఉన్న ఒక ఈజ్ అంతా పోవడం చూసిన. నేను ఇంటికి వెళ్తుంటే అన్నాడు, రేపు కూడా వచ్చి ఆడతావా క్రికెట్ అంటే, నువ్వు వేరే రోజులు వస్తే ఆడనే ఆడవు, నువ్వు ఓన్లీ సండే ఆడతా అంటావు అంటే, ఏమైనా ఆడుకోవాలనిపిస్తుంది అన్నాడు. భయం వచ్చింది యాక్చువల్గా. సో నెక్స్ట్ వెళ్తే ఆ ఫ్రెండ్స్ అంతా ఉన్నారు, తెలియని ఆ ఇంటికి పోకండి రా ఇక్కడే ఉండండి అంటున్నాడు. తర్వాత ఒక 3 days అయింది, ఆడుతున్నాడు కానీ ఏ ఫోకస్ లేదు, అబ్సెంట్ అయిపోయింది మైండ్. హఠాత్తుగా ఇట్లా ఆలోచిస్తున్నాడు. ఏమైందంటే, ఏమో మమ్మ ఆడు చెప్పినట్టు భయపడి నాకు డౌట్ వస్తుంది చచ్చిపోతానేమో అని అన్నాడు. నేను నాకే అవగాహన లేదు, ఏం చెప్తావు చెప్పు, నిజంగా నువ్వు ఆ సందర్భం ఉందా, ఎట్లా చెప్తావు అంటే వాట్ ఇస్ అవన్నీ మూఢనమ్మకాలు. నమ్మేసి లేడు. ఏమో అతను ఎవరెవరకు ఫోన్ చేసి కనుక్కుంటే జాతకాలు ఉంది అని నమ్మేటోళ్ళు చాలా మంది చెప్తున్నారు. నాకు ఇటు జాతకం చెప్తే అయ్యింది, నాకు జాతకం చెప్తే అమెరికా పోయినా, నాకు జాతకం చెప్తే నాకు మా కూతురు పెళ్ళి అయిందని చెప్తే ఇది స్ట్రాంగ్ అయిపోయింది ఇతనికి కదా. 6 రోజులు గడిచినాయి. 7th day వాస్ ద మోస్ట్ డేంజరస్ డే ఇన్ హిస్ లైఫ్. మీరందరూ అబ్జర్వ్ చేస్తున్నారా? అతను ఇంకా లాస్ట్ 2 days కలవలేదు, ఇంకా అసలు మాట్లాడలేదు. ఇంకా రూమ్లో పోయి తలపేసుకున్నాడు అంతే. తనకి ఏం భయం వస్తుంటే, రోడ్డు మీదకి వెళ్తే బస్సు గుర్తుందేమో, ఫ్యాన్ కింద వండుకుంటే ఫ్యాన్ గుర్తుందేమో అని పక్క ఇంకా నిరంతరం డెత్ పట్టుకుంది. ఏ క్షణమైతే జాతకం చెప్పాడో ఆ రోజు నుంచి 7 days కౌంట్ చేసుకొని ఆ టైం పెట్టుకుని కూర్చుంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉండి డక్ 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 అని కొట్టుకున్నాడు తనకి. మస్తు భయమైందంట. ఆశ్చర్యం ఏంది, కొలాప్స్ అయి పడిపోయాడు అట్లా. తర్వాత ఒక నెక్స్ట్ కపుల్ ఆఫ్ అవర్స్తో లేచిండు, చచ్చిపోలేదు, ఫుల్ ఎగిరి గంతేసిండు, అందరి దగ్గరికి పరిగెత్తుకొని వచ్చిండు, బైక్ వేసుకొని వచ్చి అందరికి పార్టీ ఇచ్చిండు. నేను చచ్చిపోలే మామా నేను అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని నమ్మంది ఎవడు, నమ్మిన దాన్ని అది మనం చచ్చిపోయాడు ఇలాగే చచ్చిపోతారు.
కదా నేను నువ్వు తెలుసుకోవాల్సిందంటే ఎవడన్నా వాడు వృత్తి ధర్మాన్ని పాటిస్తున్నాడు ఇన్సల్ట్ చేయకు. వాడు ఎక్కడికో కింద కాలింది కట్ట చెప్పాడు, 10 రూపాయలు వదిలేశాడు కానీ నీకు 7 రోజులు నిన్ను నాశనం చేశాడు కదా. కరెక్ట్. అందుకని నీ భాషను సంస్కరించుకో. ఇది ఇలా ఉండగా ఇంకొక మంచి, అది పగ తీర్చుకున్నాడు అతను. ఇది ఇతని పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు నెక్స్ట్ చెప్పేది నా అధ్యయనం నుంచి చెప్తుండే. ఓకే ఒక వ్యక్తి జాతకాలు చెప్తా ఉంటాడు. ఓకే ఆ జాతకాలు చెప్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి చెప్పిన అన్ని జాతకాలు వర్కౌట్ అవుతాయి. పెద్ద పెద్ద సెలబ్రిటీస్, సినిమా స్టార్లు, బిజినెస్ మ్యాన్లు, బిజినెస్ టైకూన్లు, అందరూ ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ అతని జాతకం చెప్పించుకుంటారు. అతనికి 100% అతనికి ఇదేమో జాతకం పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. ఫస్ట్ చెప్పిన కథ భయం పాయింట్ ఆఫ్ వ్యూ, సెకండ్ చెప్పిన కథ జాతకుడి పాయింట్ ఆఫ్ వ్యూ. అతనికి నమ్మకం ఉంది తన జాతకం పర్ఫెక్ట్ అని. ఇప్పుడు ఏం చేస్తావు? తను నమ్ముతున్నాడు. అటు చెప్పిన ప్రతిదీ వర్కౌట్. అతను వచ్చేలాగానే ఇట్లా పెట్టి వారం రోజుల్లో నీకు వ్యాపారం వస్తుంది, 3 కోట్లు వస్తాయి, అమ్మ బలికింది పో అన్నాడు. అంటే ఏం చెప్పినా రూఢిగా చెప్తున్నాడు, వర్కౌట్ అవుతుంది. ఇది ఇలా ఉండగా తనకి పెద్ద సన్మానం చేశారు. ఒక 10 కోట్లు చాలామంది కలిసి డొనేషన్ ఇచ్చారు. మీరు ఏదో జాతకాలయం పెడతా అన్నారు అని. ఆ తర్వాత ఎవరెవరో కథలు చెప్తున్నారు. గురువుగారు ఇచ్చిన ఆ జాతక బలంతోనే నేను వ్యాపారం పెట్టాను సింగపూర్లో, అట్లా ఇట్లా 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 ఇదంతా చాలా బాగుంది. సో ఇతని ఇంటికి వచ్చిన తర్వాత ఎవరో అన్నారంట, గురువుగారు ఇంతమంది జాతకాలకి మార్చిన మీరు మీ జాతకం ఎప్పుడన్నా చూసుకున్నారు అని అంట. ఇలా చూసి కార్యకు వచ్చాడు. ఫస్ట్ ఓపెన్ చేసి స్నానం చేసి అమ్మవారికి పూజ చేసి చూసుకుంటే ఎగ్జాక్ట్గా నెక్స్ట్ డే 12 o'clock చచ్చిపోతున్నట్టు రాసింది. భయం పట్టుకుంది. ఇప్పుడు తన జాతకాలు తాను చెప్తే అది నిజమని తెలిసింది కదా. ఇప్పుడు తన జాతకం చూసుకుని నిజం అవ్వాలి. మరి అది నిజమైతే ఇది నిజం కావాలి. లేదా అదంతా అబద్ధం అనుకో, అదంతా గాలివాటుని జరిగింది, ఇతను ఏమి లేని నమ్మక బుద్ధి అయితే లేదు. అందుకని ఇతను నమ్మాడు, ఆ జాతకాలు కరెక్ట్, ఇతను నమ్ముతున్నాడు, నేను 12 చచ్చిపోతాను. కానీ ఎలా మరణం వస్తుంది తెలుస్తలేదు. ఫోన్ వస్తే ఫోన్ పక్కన పెట్టాడు, ఫోన్లు పేలుతున్నాయంట. అన్నం తింటే అన్నం అరగకపోతే, అజీర్తయితే, పుట్ట పగిలితే, ఫ్యాన్ పడుకుంటే ఫ్యాన్ కింద పడి చచ్చిపోతానేమో, లిఫ్ట్ ఎక్కుతలేడు, లిఫ్ట్ హఠాత్తుగా మధ్యన ఆగిపోయి, ప్రతిదీ డౌటే, ప్రతిదానికి మరణం కనిపిస్తుంది చూడు కదా. ఇప్పుడు ఈ బిల్డింగ్ కూలితే చచ్చిపోతా, మరణం చూస్తే ఎక్కడైనా చూడొచ్చు. అట్లా 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 అయిపోయిన తర్వాత ముగిస్తున్నా. 11:55 అయింది. జస్ట్ తన 11వ అంతస్తులో ఉన్నాడు. లావిష్ అపార్ట్మెంట్, కోటీశ్వరుడు కదా. ఎదురుగా వాచ్ ఉంది. 5 నిమిషాల్లో అకార్డింగ్ టు జాతకం చచ్చిపోతాడు. వాళ్ళందరూ లేరు, ఫ్యామిలీ వాళ్ళు ఎవ్వరు లేరు, ఒక్కడే. చెప్పలేదు ఈ కథలో ఎవ్వరు లేరు, వాడు ఒక్కడే. డీలింగ్ హిజ్ లైఫ్. తను చెప్పిన జాతకం అందరికీ వర్కౌట్ అయింది. ఇప్పుడు ఇతనికి వర్కౌట్ కావాలి. 5 నిమిషాలు ఎట్లా చేస్తాడు? ఏ మరణం లేదు, అసలు చెప్పులు వేసుకోలేదు, జారి పడతా అని పాలిష్ బండ్లు బీకించాడు, ఎవ్రీథింగ్ చేయించాడు. ఏం చేశాడు? తినలేదు, ఎవ్రీథింగ్ పెట్టుకున్నాడు. అట్లా టిక్ 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 అంటే గుండె బద్దలైపోతుంది అసలు. కరెక్ట్గా 12 గంటలకి ఇంకొక 3 సెకండ్లు ఉంది. క్లిక్ క్లిక్ క్లిక్. ఈ 3 సెకండ్లో ఇతని జనన మరణాలు చట్టర్ నుంచి చచ్చిపోవాలి. క్లిక్ క్లిక్ క్లిక్, చచ్చిపోలే. టెన్షన్ తట్టుకోలేక బిల్డింగ్ వెళ్ళి దూసి చచ్చిపోయాడు. అప్పుడు నెక్స్ట్ పేపర్లో టెన్షన్ తట్టుకోలేక అప్పుడు నెక్స్ట్ పేపర్లో వచ్చిందంట, జాతకుడు తన జాతకం చూసుకొని తన జాతకంలో 12 గంటలకు చచ్చిపోవడం ఉందని తన 2-3 మిత్రులకు చెబితే అతని జాతకం ఎంత గొప్పదంటే అతను కూడా చచ్చిపోయాడు. అందుకని జాతకాలు ఉన్నాయి అని తేల్చారంట.